హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేశాను కదా. ఇది కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో. ఇంటి దగ్గర అయితే మేము పాపని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకొని వెళ్ళాను. ఇది పాపదైతే ఫస్ట్ స్టేజ్ కాంపిటీషన్. తన స్కూలింగ్ స్టార్ట్ అయ్యాక ఈ కాంపిటీషన్లో తను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నా అనేది సెకండరీ, కానీ తను రెడీ అయ్యి వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్ అయింది. అలానే అక్కడ ఉన్న చిన్నపిల్లలు కూడా చాలా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు. అంటే వాళ్ళకున్న ఏజ్లో వాళ్ళు అసలు డ్రెస్సులు క్యారీ చేయడమే చాలా కష్టం. అయినా కానీ ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి మంచిగా రెడీ అయ్యి వచ్చారు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా పాపకు వేసింది మహనీయురాలైన సావిత్రిబాయి పూలే గారి గేటప్. నేను సావిత్రిబాయి పూలే గారి జీవితం గురించి తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే గారు 1831 జనవరి 3న నైగాన్ జిల్లాలోని మహారాష్ట్రలో జన్మించారు. తన 9వ ఏట అంటే 1840లో జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్నారు. జ్యోతిరావు పూలే గారు సామాజిక విప్లవకారుడు, అలానే మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కనుక సావిత్రిబాయి పూలే గారు తన భర్త అడుగుజాడలో నడిచేవారు. ఆయన ప్రోత్సాహంతో బ్రిటిష్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. దళితులు అంటే అంటరాని వాళ్ళగా చూసి అగ్ర కులాల వారిని ఎదిరించేవాళ్ళు వీళ్ళిద్దరూ. అణచివేతకు గురైన మహిళల కోసం పోరాడి వాళ్ళలో చైతన్యం తెచ్చేందుకు వాళ్లకు చదువు నేర్పాలని అనుకున్నారు. అలానే తన లక్ష్య సాధన కోసం సావిత్రిబాయి పూలే గారు తన భర్తతో కలిసి 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. అయితే ఇది అనాచారం అని, దళితులు ఇలా పెట్టరాదని కొంతమంది ఆగ్రహించేవారు. ఇదంతా చూసి అందులో చదువు నేర్పే ఉపాధ్యాయులంతా ఉద్యోగం మానేశారు. దాంతో భర్త స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే గారు స్వయంగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. సావిత్రిబాయి పూలే గారు తన పట్టుదల, భర్త సహకారంతో మరో 5 పాఠశాలలు స్థాపించారు. అలా బాలికల విద్య కోసం పూణేలో 18 పాఠశాలను స్థాపించి విద్యను అందించారు ఆ దంపతులు. సావిత్రిబాయి పూలే గారు పాఠశాలను నడిపిస్తున్న క్రమంలో అప్పుడున్న మన ధర్మశాస్త్ర ప్రకారం ఆడపిల్లలు చదువుకోవటం ఏమిటి, నువ్వు పంతులమ్మవు కావడం ఏమిటని సృష్టి ధర్మానికి విరుద్ధంగా వాదించేవారు. ఓర్వలేక తమ ఆడపిల్లలను తన పాఠశాలకు తీసుకువస్తున్న క్రమంలో తనపై పేడ నీళ్లను, రాళ్లతో దాడి చేయసాగారు. అయినా కూడా ఎక్కడ అధైర్యపడకుండా తన భర్త లక్ష్యం కోసం ముందుకు సాగేది. సావిత్రిబాయి పూలే గారి కృషిని గుర్తించిన ప్రభుత్వం 1852లో దేశంలోని తొలి ఉపాధ్యాయురాలిగా తనకి పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె గొప్ప సంఘ సంస్కర్తే కాదు, గొప్ప రచయిత్రి కూడా. తను 1854లో కావ్య పూలే, 1856లో సావిత్రి భాషణ్ ఇలాంటి ఎన్నో కావ్యాలను రాశారు. అంతేకాక 1863లో అనాథాశ్రమాలను స్థాపించారు. వాళ్ళిద్దరు పిల్లల్ని కంటే తన స్వంత పిల్లలనే స్వార్థం పెరిగి సమాజానికి ఎక్కడ దూరం అవుతారేమోనని మహాత్మా జ్యోతిరావు పూలే, అలానే సావిత్రిబాయి పూలే దంపతులు నిర్ణయించుకొని పిల్లలు కాకుండా పసరుమందు తాగిన త్యాగమూర్తులు. ఆ కాలంలో ప్లేగు వ్యాధి బారిన పడిన ప్రజల్ని, పిల్లల్ని చేరదీసి వారికి సేవలు చేసి అదే ప్లేగు వ్యాధితో మరణించిన వీరవనిత సావిత్రిబాయి పూలే గారు. తన మరణం 1897లో జరిగింది. ఆమె జీవితం త్యాగం దేశ మహిళా మనులందరికీ ఆదర్శం. పాప స్టేజ్ పైకి అయితే వెళ్ళింది. తన ఇంట్రడక్షన్ కూడా సరిగా ఇవ్వలేదు. ఎందుకంటే అంతమందిని చూసేసరికి వాళ్ళకి ఒకటేసారి భయం వేసినట్టు అయినట్టుంది. అసలు ఎవరు కూడా సరిగా ఇంట్రడక్షన్ ఇవ్వలేరు. వాళ్ళు గెటప్లో చూపించి ఫొటోస్ దిగి తను ఇంకా వాళ్ళందరూ సైడ్కి వెళ్ళిపోయారు. కోర్స్ ఇప్పటికీ నాకైతే ఇంకా స్టేజ్ ఫియరే ఉంది. ఎందుకంటే నేనే సరిగ్గా మాట్లాడలేను. అలాంటిది అంత చిన్నపిల్లలు మాట్లాడాలంటే కష్టం. వాళ్ళు మన ముందు, మన పిల్లలు కాబట్టి మన ముందు ఎంతైనా మాట్లాడడానికి ధైర్యం చేస్తారు. ఇంటి దగ్గర చేసినంత అల్లరి స్కూల్లో ఎవరు చేయలేరు కదా. అలానే అక్కడ ఉన్న పిల్లలందరూ అలానే ఉన్నారు. వాళ్ళ టీచర్ ఏమో వీళ్ళు చాలా అల్లరి చేసేవాళ్ళు, అందరికీ మాటలు బాగున్నాయి అని అన్నారు. కానీ అక్కడ ఎవరికైనా భయం అనేది ఉంటుంది కదా. ఇదంతా నర్సరీ క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. నర్సరీ వాళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయాక వాళ్ళందరినీ ఫొటోస్ అలానే వీడియోస్ తీయించి వాళ్ళని ఇంకా బయటకు పంపించేశారు. ఇక ఆడిటోరియం నుండి నర్సరీ వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. ఎందుకంటే వాళ్ళకు స్నాక్స్ టైం అయింది. ఆ టైంలో నేను పాపను కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడైతే చాలా యాక్టివ్గా ఉంది. స్టేజ్ పైన మాత్రం భయపడింది. ఎందుకంటే అక్కడ అంతమందిని చూసేసరికి ఎవరికైనా అలానే ఉంటుంది. అయినా వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఏం చెప్పకపోయినా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఆ మాత్రం గెటప్ వేసుకొని రెడీ అవ్వడమే గొప్ప విషయం నాకు తెలిసి అయితే. నేనైతే పాప విషయంలో అలానే అనుకున్నాను. తనైతే ఏం ఫోర్స్ చేయలేను. తను పార్టిసిపేట్ చేసింది, అది మాత్రం చాలా అనిపించింది నాకు.
ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయినా తనకుంది. అంటే గెటప్ ఏసుకొని తను ఉండగలుగుతాననే అంత ఉన్నది కాబట్టే తను ఇరిటేట్ కాకుండా మంచిగా ఉంది. నార్మల్‌గా అయితే తను ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నా గానీ ఇరిటేట్‌గా ఫీల్ అయ్యేది. కానీ ఈరోజు మాత్రం మాకు తగ్గట్టు నేను అనుకున్న విధంగా తను కంఫర్ట్‌గానే ఫీల్ అయింది. కంఫర్ట్‌గానే ఉంది కాబట్టి చాలా సంతోషం అక్కడికే. తను ఇంటి దగ్గరైతే చాలా కాన్ఫిడెన్స్‌గా తను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని చాలా ప్రిపేర్ అయింది. అంటే ఇలా చెప్పాలి, అలా చెప్పాలంటే తను నేను చెప్పిన విధంగానే చెప్పింది, నేర్చుకుంది. కానీ అక్కడకొచ్చేసరికి ఇంగ తను చెప్పలేకపోయింది. ఇంకా అక్కడికే ఓకే అనుకోని మేము గూడా వదిలేసాము. మాకు తెలిసిన గొప్ప మహనీయుల గురించి, వాళ్ళ జీవిత చరిత్రల గురించి, వాళ్ళు చేసిన సేవల గురించి పాపకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాము. ఇలా మేము నడిచిన బాటలో మా పాపను నడిపించాలని తనకు చిన్నప్పటి నుంచి అనే అలవాటు చేస్తున్నాము. ఇదండి మా పాప స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పార్ట్ 2 వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.